హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా లెక్చర్ బ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకుంటున్న టాపిక్ వచ్చేటప్పటికి సిరీస్ ప్యారలల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ బ్యాటరీస్. సిరీస్ అండ్ ప్యారలల్ కాన్ఫిగరేషన్ అనేది బ్యాటరీస్లో ఎలా ఉంటుంది అనేది అయితే మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. దీని గురించి ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే, జనరల్గా మనం తీసుకున్న ఈ బ్యాటరీ ఏదైతే ఉందో, బ్యాటరీస్ అనేది జనరల్గా 2 టెర్మినల్ డివైస్, పాజిటివ్ నెగిటివ్ అనేది 2 ఉంటుంది కదా మనకి బ్యాటరీలోని. ఇప్పుడు అది సిరీస్ కాన్ఫిగరేషన్ ఎలాగే ఉంటుంది, ప్యారలల్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది అనేది అయితే మనం చూడాలి. జనరల్గా మనం తీసుకున్న బ్యాటరీస్ అనేది సిరీస్లోని కనెక్ట్ అయి ఉంటుంది, ప్యారలల్లోని కనెక్టింగ్ అనేది ఉంటుంది, లేదు అంటే ఆ రెండిటి యొక్క కలయిక అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ కూడా ఉంటుంది అనమాట. ఒకవేళ మనం తీసుకున్న బ్యాటరీ అనేది సిరీస్ కాంబినేషన్లో ఉందని ఎలా చెప్పాలి అంటే, మనం తీసుకున్న సిరీస్ సర్క్యూట్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఓన్లీ 1 పాత్ డైరెక్షన్ మాత్రమే ఉంటుంది అనమాట. అంటే ఎలక్ట్రాన్స్ అనేది ఓన్లీ 1 పాత్లోనే ఫ్లో అయినట్టయితే దాన్ని సిరీస్ అనుకొని చెప్తాం. అదే ప్యారలల్కి వచ్చేటప్పటికి ప్యారలల్ సర్క్యూట్ అనుకొని మనం ఎలా చెప్తాము అంటే, అన్ని డైరెక్షన్ అంటే మెనీ డైరెక్షన్స్లోని మెనీ బ్రాంచెస్ ఆఫ్ డైరెక్షన్స్లో ఎలక్ట్రాన్ యొక్క ఫ్లో అనేది అవుతుంది అనమాట. ఇలా అన్ని బ్రాంచెస్లో కూడా అంటే మెనీ డైరెక్షన్ ఆఫ్ బ్రాంచెస్లో ఎలక్ట్రాన్ యొక్క ఫ్లో అనేది జరిగినట్టయితే మనం దాన్ని ప్యారలల్ కాంబినేషన్ అని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిరీస్ కాంబినేషన్ గురించి కొంచెం డెప్త్గా మనం చూసినట్టయితే, సిరీస్ కాంబినేషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ని అయితే మనం కన్సిస్ట్ చేద్దాం. ఇది ఒక మనం తీసుకున్న ఫస్ట్ బ్యాటరీ కింద కన్సిస్ట్ చేసుకుందాం. ఈ బ్యాటరీలోని మనకి ఎన్ని టెర్మినల్స్, 2 టెర్మినల్స్ ఉంటుంది. ఒకటి పాజిటివ్ టెర్మినల్, సెకండ్ వన్ నెగిటివ్ టెర్మినల్. ఇలా మనము ఎన్ని బ్యాటరీస్ని కన్సిస్ట్ చేస్తామంటే n నెంబర్ ఆఫ్ బ్యాటరీస్ని మనం కన్సిస్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా నేను n నెంబర్ ఆఫ్ బ్యాటరీస్ని కన్సిస్ట్ చేశాను. ఇక్కడ మనం కన్సిస్ట్ చేసిన ప్రతి దాని సెల్కి మనం చూసినట్టయితే, ఫస్ట్ బ్యాటరీ సెల్ని E1 అనుకుంటాము, సెకండ్ బ్యాటరీ యొక్క సెల్ని E2 కిందకి కన్సిస్ట్ చేస్తాము, థర్డ్ సెల్ని E3 కిందకి కన్సిస్ట్ చేస్తాం. మొత్తంగా ఇలా మనం ఎన్ని సెల్స్ని తీసుకున్నామా, మొత్తంగా n నెంబర్ ఆఫ్ సెల్స్ని మనం కన్సిడర్ చేసాం. ఇప్పుడు మనం తీసుకున్న దాంట్లోని ఇక్కడ సిరీస్ కాంబినేషన్లో ఏమని చెప్తున్నారు అంటే, మనం తీసుకున్న ఆల్రెడీ ఉన్న సక్సీడ్ సెల్ ఏదైతే ఉందో దాని యొక్క నెగిటివ్ టెర్మినల్ అనేది వేరే దాని యొక్క బ్యాటరీకి పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ అవుతుంది అని చెప్పారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము ఇక్కడ తీసుకున్న నెగిటివ్ టెర్మినల్ అనేది రెండో బ్యాటరీ యొక్క దేనికి కనెక్ట్ అయింది, పాజిటివ్ టెర్మినల్కే కదా కనెక్ట్ అయింది. అదే నేను చెప్పాను. అంటే ఇక్కడ మనం తీసుకున్న నెగిటివ్ టెర్మినల్ అనేది నెక్స్ట్ వచ్చే దాని యొక్క పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ అయింది అని చెప్పాం. అంటే E2 సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ అయింది. ఇప్పుడు E2 యొక్క నెగిటివ్ టెర్మినల్ అనేది E3 యొక్క దేనికి కనెక్ట్ అవుతుంది, పాజిటివ్ టెర్మినల్కి కనెక్టింగ్ అనేది జరిగింది. అదేవిధంగా ఈ ప్రాసెస్ అనేది ఎక్కడి వరకు తీసుకుంటాం, En వరకు తీసుకుంటాం. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఓవరాల్ ఈఎంఎఫ్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే, ఈ ఓవరాల్ ఈఎంఎఫ్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే, సమ్ ఆఫ్ ఆల్జీబ్రాకి ఈక్వల్ అవుతుంది అని చెప్పారు. దేనికమ్మా, సమ్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఆఫ్ సెల్స్కి ఈక్వల్ అవుతుంది అనుకుని చెప్పారు. సమ్ ఆఫ్ ఆల్జీబ్రిక్ సమ్స్ అంటే మనం ఎలా రాయొచ్చు, ఓవరాల్ ఈఎంఎఫ్ని క్యాపిటల్ ఈతో డిఫైన్ చేస్తారు. క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఆఫ్ సెల్స్ అనుకోని, అంటే మనకి ఇక్కడ ఎన్ని సెల్స్ తీసుకున్నాం, ఎన్ని నెంబర్ ఆఫ్ సెల్స్ తీసుకున్నాం కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే E1 ప్లస్ E2 ప్లస్ E3 ప్లస్ సో ఆన్ En వరకు మనం తీసుకుంటాం. క్లియర్? ఇది ఒకవేళ మనము సెల్ని డిఫైన్ చేయాలంటే. ఒకవేళ మనకి ఇంటర్నల్గా ఉన్న రెసిస్టెన్స్ని సిరీస్ కాన్ఫిగరేషన్ చెప్పాలి అంటే ఏ విధంగా చెప్తామంటే, యాజ్ లైక్ సిమిలర్లీ దీన్నే మనం ఎలా రాస్తామంటే, ఇక్కడ చూడండి, ఫస్ట్ E1 అనే సెల్ అనేది తీసుకున్నాం. అంటే దీని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటే R1 అవుతుంది అనమాట. దీని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ R2, దీనిది R3. ఇక్కడ క్యాపిటల్ రాయిస్తే స్మాల్ అనేది మనం కన్సిస్ట్ చేయొచ్చు రెసిస్టెన్స్ని. జనరల్గా అయితే రెసిస్టర్ని క్యాపిటల్ ఆర్తో డిఫైన్ చేస్తారు కాబట్టి ఇక్కడ నేను ఆర్ అని క్యాపిటల్ ఆర్ని అయితే నేను డిఫైన్ చేసుకున్నాను. అదే విధంగా రెసిస్టర్స్ని ఇంటర్నల్ రెసిస్టెన్స్ని ఎంతవరకు తీసుకుంటాం, RN వరకు మనం డిఫైన్ చేసుకుంటాం. యాజ్ ఇట్ ఈజ్ అలానే ఇప్పుడు మనకి ఓవరాల్గా ఉన్న ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది కావాలి అంటే దాన్ని ఏ లెటర్తో డిఫైన్ చేస్తాం, క్యాపిటల్ ఆర్తో డిఫైన్ చేస్తాం. క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అవుతుంది. అంటే R1 ప్లస్ R2 ప్లస్ R3 ప్లస్ సో ఆన్ ఎంతవరకు ఉంటుందమ్మా, సో ఆన్ RN వరకు ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈక్వేషన్ కిందకి మనం కన్సిస్ట్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సిరీస్ కాన్ఫిగరేషన్ ఆఫ్ బ్యాటరీస్ అనమాట. ఇప్పుడు ప్యారలల్ కాన్ఫిగరేషన్ అనేది ఏ విధంగా బ్యాటరీస్లో ఉంటుంది అనేది అయితే మనం చూద్దాం. ఇక్కడ
ప్యారలల్ కాంబినేషన్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది, ఒకదాని పక్కన ఒకటి మనకి కన్సిస్ట్ చేయాలి, ఒకదాని పక్కన ఒకటి కన్సిస్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి ప్యారలల్లో ఏమని చెప్తున్నారు అంటే జనరల్గా మనం తీసుకున్న బ్యాటరీ ఏదైతే ఉంటుందో ఆ బ్యాటరీలోని కాన్ఫిగరేషన్ అనేది పాజిటివ్ టెర్మినల్ అనేది అంటే సక్సీడ్ సెల్లోనే ఉన్న పాజిటివ్ టెర్మినల్ అనేది అనదర్ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ అవుతుంది. అదేవిధంగా కిందన ఉన్న నెగిటివ్ టెర్మినల్ ఏదైతే ఉందో సక్సీడ్ సెల్ యొక్క నెగిటివ్ టెర్మినల్ అనేది అనదర్ సెల్ యొక్క నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ అవుతుంది అని చెప్పారు. అర్థం కాలేదు కదా, ఇక డయాగ్రామ్ రిప్రజెంటేషన్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనము బ్యాటరీస్ అనేది ఎలా కన్సిస్ట్ చేస్తాము, ప్యారలల్గా కన్సిస్ట్ చేస్తాం, ఒకదాని పక్కనే ఒకటి మనము ఈ విధంగా కన్సిస్ట్ అనేది చేస్తాం. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ప్రతిదాని బ్యాటరీకి ఎన్ని టెర్మినల్స్, 2 టెర్మినల్స్, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ ఈ విధంగా కన్సిస్ట్ చేస్తాం. ఇక్కడ వీరు ఏం చెప్తున్నారు అంటే మనం తీసుకున్న ఈ పాజిటివ్ టెర్మినల్ ఏదైతే ఉందో ఈ పాజిటివ్ టెర్మినల్ ఫస్ట్ పాజిటివ్ టెర్మినల్ అనేది సెకండ్ పాజిటివ్ టెర్మినల్కి ఎలా అవుతుంది, కనెక్ట్ అనేది అవుతుంది. ఇక్కడ ఫస్ట్ పాజిటివ్ టెర్మినల్ తీసుకున్నాము, ఇక్కడ పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ అయింది. యాజ్ యూజువల్ అదే విధంగా ఇక్కడ మన నెగిటివ్ టెర్మినల్ కూడా ఏమవుతుంది, ఫస్ట్ నెగిటివ్ టెర్మినల్ అనేది సెకండ్ దానికి కనెక్టింగ్ అనేది నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ అయ్యింది. యాజ్ యూజువల్ ఇది కూడా అదే విధంగా జరుగుతుంది అనమాట. ఈ మొత్తం కూడా మనకి ఏమవుతుంది, పాజిటివ్ టెర్మినల్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ మొత్తం కూడా మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, నెగిటివ్ టెర్మినల్ రిప్రజెంట్ చేస్తుంది. ఇలా ఎప్పుడైతే మనకి పాజిటివ్ టెర్మినల్ సక్సీడ్ సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్ అనేది అనదర్ సెల్ యొక్క పాజిటివ్ టెర్మినల్కి కనెక్టింగ్ అనేది జరిగినట్టయితే దీన్నే మనము ప్యారలల్ కాంబినేషన్ అని అంటారు అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సిరీస్ కాన్ఫిగరేషన్ అండ్ ప్యారలల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ బ్యాటరీస్. దీన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ విధంగా రాయాలి అనేది అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను చూడండి. This parallel configuration of batteries. Batteries can either be connected in the series, parallel or a combination of the both. సిరీస్లో కానీ కనెక్ట్ అవుతుంది, ప్యారలల్లో కూడా కనెక్ట్ అవుతుంది, అండ్ ఆ రెండు యొక్క కలియుగతో కూడా బ్యాటరీ అనేది కన్సిస్ట్ అయి ఉంటుంది అనమాట. ఇన్ ఆ సిరీస్ సర్క్యూట్ ఎలక్ట్రాన్స్ ట్రావెల్స్ ఇన్ ద వన్ పాత్ అండ్ ద ప్యారలల్ సర్క్యూట్ దే ట్రావెల్స్ త్రూ ద మెనీ బ్రాంచెస్. సిరీస్ అనేది ఓన్లీ ఒక బ్రాంచ్లో మాత్రమే ట్రావెల్ అనేది ఎలక్ట్రాన్ అనేది ట్రావెల్ అవుతుంది. అండ్ ప్యారలల్ సర్క్యూట్కి వచ్చేటప్పటికి మనకి అన్ని బ్రాంచెస్లో కూడా మనకి సర్క్యూట్లోని ఎలక్ట్రాన్స్ అయితే ట్రావెల్ అవుతుంది అనమాట. ఫస్ట్ కనెక్టింగ్ బ్యాటరీస్ ఇన్ ద సిరీస్. A series battery is said to be connected in a series when the positive terminal of the one cell is connected to the negative terminal of the succeed cell. ఒక సెల్లోని ఫస్ట్ మనం E1 E2 అనేది 2 సెల్స్ని మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే E2 దగ్గర ఉన్న పాజిటివ్ టెర్మినల్ అనేది E1 యొక్క నెగిటివ్ టెర్మినల్కి అయితే ఇక్కడ కనెక్ట్ అయి ఉంటే ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ద ఓవరాల్ ఈఎంఎఫ్ ఆఫ్ ద బ్యాటరీ ఈజ్ ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద ఆల్ ఇండివిజువల్ సెల్స్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ద సిరీస్. ఇక్కడ ఓవరాల్గా ఉన్న సింగిల్ సెల్స్ అనేవి మొత్తం కూడా మనం చూస్తే దాని యొక్క ఓవరాల్ ఈఎంఎఫ్ అనేది ఆల్జీబ్రిక్ సమ్ అయితే అవుతుందన్నమాట. ఏ విధంగా అనేది కింద చూద్దాం. ఇఫ్ ఈ ఈజ్ ద ఓవరాల్ ఈఎంఎఫ్ ఆఫ్ అ బ్యాటరీ combined by the n number of the cells, then capital E is equal to ఏమవుతుంది, E1 E2 E3 plus E4 so on En. ఎందుకంటే మనం ఇక్కడ En వరకు మనకి బ్యాటరీస్ అయితే మనం తీసుకోవడం జరిగింది. సిమిలర్గా అదే దాన్ని మనము రెసిస్టెన్స్లో తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. సిమిలర్లీ R1 R2 R3 ఆర్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ఇండివిజువల్ సెల్స్, దెన్ the internal resistance of the battery will equal to the sum of the internal resistance of the individual cells అన్నమాట. అంటే మనం తీసుకున్న ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎలా అవుతుందంటే సమ్ ఆఫ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ని తీసుకోవాలన్నమాట. క్యాపిటల్ ఆర్ అనేది మనకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ అవుతుందన్నమాట. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 సో ఆన్ Rn నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్ అయ్యింది. ఇప్పుడు అదే దాన్ని ప్యారలల్ కిందకి మనం కన్సిస్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. Connecting batteries in the parallel. A set of batteries are said to be connected in a parallel when the positive terminal are connected together and similarly the negative terminal of these case are connected. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే సర్క్యూట్లోని ఫస్ట్ తీసుకున్న పాజిటివ్ టెర్మినల్ అనేది సెకండ్ టెర్మినల్ యొక్క పాజిటివ్ టెర్మినల్కి అయితే కనెక్ట్ అయింది. కింద నెగిటివ్ టెర్మినల్ అనేది సెకండ్ టెర్మినల్కి కూడా నెగిటివ్లోనే కనెక్ట్ అయింది. అంటే ఇక్కడ మనకి ప్యారలల్లో ఎప్పుడైతే మనం కన్సిస్ట్ చేస్తామో బ్యాటరీస్ అనేది
ఒకదాని తర్వాత ఇంకో దానికి మనకి అదే టర్మినల్స్ తోటి అయితే కనెక్షన్ అనేది అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇఫ్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ద ఈచ్ సెల్ ఈజ్ ఐడెంటికల్లీ దెన్ ద ఈఎంఎఫ్ ఆఫ్ ద బ్యాటరీ కంబైన్డ్ ఎన్ నెంబర్ ఆఫ్ cells connected in the parallel if it is equal to the EMF of the each cell. The resultant internal resistance of the combination is 1 by R1 plus 1 by R2 plus 1 by R3 so on 1 by Rn whole power. ఇక్కడ వరకు మనకి ఎక్స్ప్లెనేషన్ అండ్ నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫుల్ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.